హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మరమరాల లడ్డూలు. వీటిని బొరుగుల లడ్డూలు కూడా అంటారు. వీటిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మరమరాలు 150 గ్రాములు, బెల్లం 300 గ్రాములు. ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో మరమరాలను వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వలన లడ్డూలు ఎన్ని రోజులు ఉన్నా కూడా క్రంచీగా ఉంటాయి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో బెల్లాన్ని యాడ్ చేసుకోండి. మనం మరమరాలు 150 గ్రాముల వరకు తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ 300 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకోవడం వలన లడ్డూలు చాలా సాఫ్ట్గా మెరుస్తూ ఉంటాయి. బాగా ముదురు పాకం వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలి. మధ్య మధ్యలో 1 కప్పులో కానీ ప్లేట్లో కానీ వాటర్ని తీసుకొని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఇంకా రాలేదు, మళ్ళీ 1 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూసుకుందాం. పాకం అనేది మనకి చేతికి తీసుకుంటే ఇలా ఉండలాగా అవుతుంది. ఇది మనకి ఇప్పుడు పాకం అనేది చక్కగా రెడీ అయిపోయింది. చూశారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం పాటు ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్న మరమరాలను ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరమరాలు పాకంలో బాగా కలిసేలాగా తిప్పుకోండి. ఈ మరమరాల మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలను కట్టుకోవాలి, లేదంటే మరమరాల లడ్డూలు విడిపోతూ ఉంటాయి. ఒకవేళ మనం కట్టుకునేటప్పుడు పాకం అనేది చల్లారిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని కొంచెం వేడి చేసుకొని కూడా మళ్ళీ లడ్డూల్లో కట్టుకోవచ్చు. చేతిని వాటర్లో తడుపుకుంటూ కట్టుకోండి. ఇలా తడుపుకుంటూ కట్టుకుంటే చేతికి వేడి తగలకుండా ఉంటుంది. చూశారు కదా, 2 ఇంగ్రీడియంట్స్తో లడ్డూలను ఎంత సులభంగా చేసుకోవచ్చు. లడ్డూలు చాలా బాగా వచ్చాయి. ఇలాంటివి అప్పుడప్పుడు పిల్లలకు చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.